అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు వద్ద నుండి వెళ్ళసాగారు. దాని ఆకులు ఎండిపోయి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిలోని కర్రతో దానిని కుట్టగానే ఆ ఎండిన ఆకులు రాలి క్రింద పడిపోయాయి. తదుపరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, నిశ్చయంగా అల్హమ్దులిల్లాహి వ సుబ్హానల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ కలిమాలు చెట్టు నుండి ఎండుటాకులు రాలినట్లే దాసుని పాపాలను రాలుస్తాయని చెప్పారు. తిరిమిజీ హదీస్ నంబర్ 3533. మీరు సాఫల్యం పొందాలంటే అల్లాను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. ఖురాన్లోని సూరే అల్ జుమా సూర నంబర్ 62 ఆయత నంబర్ 10. అబూజర్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలలో కొందరు ఆయనతో ఇలా విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త, ధనవంతులు మాకన్నా ఎక్కువగా పుణ్యఫలాన్ని అర్జిస్తున్నారు. మాలాగే వారు కూడా నమాజ్ చదువుతారు, ఉపవాసాలు కూడా ఉంటారు, తమ వద్ద మిగిలిన సొమ్మును దానం కూడా చేస్తారు అని ప్రశ్నించారు. దానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిస్తూ, అల్లా మీకోసం కూడా దానం చేసే అవకాశాన్ని కల్పించలేదా? నిస్సందేహంగా ప్రతి సుబ్హానల్లా ఒక దానం, ప్రతి అల్లాహు అక్బర్ ఒక దానం, ప్రతి అల్హమ్దులిల్లా ఒక దానం, మరియు ప్రతి లా ఇలాహా ఇల్లల్లా ఒక దానం, ప్రతి సత్కార్య ఆదేశం ఒక దానం, ప్రతి చెడు నుండి ఆపడం కూడా ఒక దానం అని వివరించారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1006.